నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఓం మాత్రే నమః. కృష్ణానది ఒడ్డున విజయవాడకు తరలి వచ్చిన కనకదుర్గ ఆలయంలో ఏం జరుగుతుంది? ఐఏఎస్ అధికారి పర్యవేక్షణ స్థాయి టెంపుల్ నుండి 3 పదవులు నిర్వహించే అధికారికి ఎందుకు ఇచ్చారు? విజయవాడ అంటే గుర్తుకు వచ్చేది కనకదుర్గ ఆలయం. ఆలయం యొక్క ప్రతిష్ట ఎందుకు దిగజారుతుంది? డిప్యూటీ కమిషనర్కు టెంపుల్ ఈవోగా అదనపు బాధ్యతలు, అంతేకాకుండా కమిషనర్గా కూడా బాధ్యతలు. దేనికి సంకేతం? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవుళ్లకు అధిక ప్రాధాన్యత వస్తుందనేది అందరి నోట వినిపించినటువంటి మాట. అయితే తాజాగా అమ్మవారి ఆలయం ఎందుకు దిగజార్చే విధంగా 3 పదవులు నిర్వహించే అధికారికి అదనపు బాధ్యతగా అమ్మవారి ఈవో బాధ్యతలు ఇచ్చారు అనేది విస్మయం కలిగిస్తుంది. అమ్మ దయ ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే అని నమ్మే భక్తులకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? అమ్మవారి ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న సందర్భంలోనూ అమ్మవారి ఆలయంలో బూతుల సంప్రోక్షణ జరగటం దేనికి సంకేతం? ఇప్పటికైనా దేవాదాయ శాఖ ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వస్తుందా అని అమ్మవారి భక్తులు వేచి చూస్తున్నారు. 3 పదవులు నిర్వహించే అధికారికే అమ్మవారి బాధ్యతలు కూడా ఇవ్వటం సరైనది కాదు అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఓం మాత్రే నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.